జీ మూలపల్లం టు కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాముల స్వామి ఈరోజు 26వ రోజు స్వామి. మేము ఈ పక్కన ఫారెస్ట్ చూడండి స్వామి, ఫారెస్ట్ మమ్మల్ని వదిలేటట్టు కనపడతలేదు స్వామి. మొత్తం ఇదంతా ఫారెస్ట్ భయంకరంగా ఇంక మొత్తం ఎంత లాంగ్ ఉంది చూడు స్వామి. ఇది ఓం నమ శివాయ స్వామి. మాట్లాడు. ఓం నమ శివాయ ఏదో చెప్పు. ఓం నమ శివాయ. 26వ రోజు, ఇవాళ 26వ రోజు. మేము చాలా సులువుగా ఈశ్వరుడి దయ వల్ల చాలా సులువుగా వెళ్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జీ మూలపల్లం టు కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాముల స్వామి ఈరోజు 26వ రోజు సాయంత్రం ఆ కొండ దిగిన తర్వాత ఇంకా ఇది 40 కిలోమీటర్లు దాటి ఉంటుంది స్వామి. ఇంకా మొత్తం మ్యాప్లో చూశాను నేను, 40 కిలోమీటర్ల వరకు అదే ఫారెస్ట్ అలాగే మనం సేమ్. ఇంకా దాన్ని ఛేదించాలంటే మన వల్ల అవ్వదు. ఇంక ఇప్పుడు పొద్దున్నే మళ్ళీ పట్టుకుందాం, మళ్ళీ ఉదయం 6 గంటలకే. ఇక్కడ 6 గంటలకే పట్టుకోవాలి స్వామి ఇవాళ, ఎందుకంటే దీన్ని పరిస్థితి కూడా పోవాలి స్వామి. 3 గంటలకు వెళ్దామంటే ఒకవేళ చూస్తాం స్వామి, మనిషి ఎక్కువగా ఉంటే 3 గంటలకే ప్రయత్నం చేస్తాం, లేదంటే ఇంకా 6 గంటలకే స్వామి. లారీ వాళ్ళు కూడా మీదకి వచ్చేస్తున్నారు స్వామి. సింగిల్ రూటు. మీరు రోడ్డు పక్కనే అడిగాను స్వామి, ఇక్కడ కొట్టు అంటే ఆ స్వాములు మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు స్వామి. రోడ్డు పక్కనే ఈ లోరీ లారీలు కూడా స్వామి. అండి మనం బోరింగ్ అది కూడా చాలా బాగుంది స్వామి, స్నానం చేయడానికి అన్నిటికి అనుకూలంగా ఉంది స్వామి. ఇక్కడ మొత్తం చాలా అనుకూలంగా ఉంది స్వామి. అందుకే ఆయన అడిగాం స్వామి, ఇంటికి వెళ్ళాలని అడిగితే చిల్లర కొట్టు ఏ బిస్కెట్లు తీసుకొని ఇగో దోమలగరత్తలు అవి తీసుకోవాలి స్వామి. ఇంకా అంతకు మించి పరిష్కారం లేదు. జీ మూలపల్లం టు కాశీ పాదయాత్ర చేసిన శివస్వాముల స్వామి ఈరోజు మేము 5:30కే బయలుదేరుతున్నాం స్వామి.
ఎందుకంటే మనిషి ఎక్కువ వలనే ప్రయాణం చేయలేక చలి ఎక్కువైపోయింది స్వామి. దాని గురించి మొత్తం ఇవాళ లేట్గానే ప్రయాణం చేస్తున్నాం స్వామి. హరహర మహాదేవ శంభో శంకర. రాత్రి ఈ కొట్టుకాడ ఉన్న మాత రాత్రి మాకు ఒడిపెట్టి అన్నీ పెట్టి పడుకోవడానికి ఇక్కడ ప్లేసు మంచి అనుకూలంగా ఇచ్చారు స్వామి. ఆ మాతలు ఇస్తుంది కదా చెప్పి వెళ్దామని చూస్తుంటే ఆ మాత ఇంకా లేరలేదు స్వామి. హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. జీ మూలపల్లం టు కాశీ పాదయాత్రలు చేస్తున్న శివస్వాములు స్వామి. ఈరోజు 27వ రోజు స్వామి. ఈ ఛత్తీస్గఢ్ వదిలే మేము యూపీ బోర్డులో అవి కనపడుతున్నాం స్వామి. యూపీలోకి ఎంటర్ అయినట్టున్నాం. మాకు 200 కిలోమీటర్ కనిపిస్తుంది స్వామి. సాయంకాలం ఇంకొక 20 కిలోమీటర్లు నడుస్తుంది స్వామి. 20 కిలోమీటర్లు నడితే 180 కిలోమీటర్ల దగ్గరలో మేము చాలా మటుకి దగ్గరలో వచ్చినట్టు స్వామి. కాశీకి ఇంకొక వారం రోజులు మేము చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనుషు చలి ఎక్కువైపోయింది స్వామి. మొన్నటిదాకా లేదు కానీ ఈ కొండల ఏరియాకి వచ్చేటప్పటికి బాగా చలి ఎక్కువైపోతుంది స్వామి. ఇవాళ తెల్లగంటలు 3 గంటలు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, స్టార్ట్ చేయలేదు స్వామి. 5:30 ఆ టైంకి స్టార్ట్ చేసాం స్వామి. హరహర మహాదేవ్ శంభో శంకర నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జీ మూలపల్లం టు వారణాసి పాదయాత్ర చేస్తున్న శివస్వాములు. మా స్వామి రేక్కలు ముగ్గుపడంతో కోసి జోబులు నిలబెట్టేసుకుంటున్నాడు స్వామి. ఈ స్వామికి ఇంకా మామూలుగా కాదు స్వామి. ఇంక రేక్కలు ఇంకెక్కడ దొరకనట్టు ఈ స్వామి. ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నాయన్న కూడా ఆలోచించలేదు స్వామి. ఈ మంచి బాగా ముగ్గి మంచి బాగున్నాయి స్వామి. హరహర మహాదేవ్ శంభో శంకర నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. జీ మూలపల్లం టు కాశీ పాదయాత్ర చేస్తున్న స్వామి. ఈ స్వామి మమ్మల్ని ఇక్కడ ఆపి ఈ నైట్ ఒడి అది చేపిస్తానని ఇంటికి పౌరు పంపి అన్నీ చేసి స్వామి అన్నీ చేయరు స్వామి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. జీ మూలపల్లం టు కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు స్వామి. ఈరోజు 28వ రోజు స్వామి. మమ్మల్ని ఈ ఇంటికి తీసుకొచ్చారు స్వామి. రాత్రి ఈ ఇంట్లో రాత్రి లోపల రూమ్లో ఆశ్రయం ఇచ్చారు స్వామి. మాకు ఓడేది మంచి బాగా ఏర్పాటు చేశారు స్వామి. కానీ మేము ఎంతో ఆనందంతో ఆయన లేచిదాకా ఆగి మొత్తం వెళ్దామని చెప్పి ఆగాం స్వామి. హరహర మహాదేవ శంభో శంకర. పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడు ఉండాలని నేను ఆ పరమశివుని వేడుకుంటున్నాను స్వామి. కాలభైరవ స్వామిని, కాశీ అన్నపూర్ణమాతని, ఇలా వచ్చిన స్వాములకి ఎంతమందికో ఆదరించాలని నేను ఎంతో పరమశివుని కోరుకుంటున్నాను స్వామి. హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. జీ మూలపల్లం టు కాశీ వారణాసి పాదయాత్ర చేస్తున్న శివస్వాములు స్వామి. మేము ఈరోజు 28వ రోజు స్వామి. మేము ఇక్కడ రాత్రి వీళ్ళ ఇంట్లో స్టే చేసాం స్వామి. ఈ స్వామి మమ్మల్ని మామూలుగా కాదు స్వామి, మమ్మల్ని ఎంతో ఆదరాభిమానాలతో చూసి మళ్ళీ ఉదయం ఇక్కడ ఒడికి అన్నిటికీ రెడీ చేసి మొత్తం అంతానే మమ్మల్ని ఎంతో అనుగ్రహంతో ఈ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఉండాలని వీళ్ళకి ఎప్పుడునే ఆ కాశీ విశ్వనాథుడి అనుగ్రహం ఈ ఎల్లవేళలా ఆశీర్వదించి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ. జీ మూలపల్లం టు కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములు స్వామి. ఈరోజు 28వ రోజు స్వామి. మేము ఇక్కడికి ఇది ఊరి పేరు చాలామందిని అడిగాను కానీ కన్ఫ్యూజ్గా ఉంది స్వామి. కానీ ఏంటంటే ఇక్కడ నుంచి 153 కిలోమీటర్లు ఉంది స్వామి. మేము ఈ బొంకడ అడిగాము స్వామి స్టే చేస్తామని. ఈ బొంకడ అడిగితే వద్దన్నారు స్వామి. ఎదుర్కొంటానే స్ట్రీట్ చాలా ఉంది స్వామి. ఆ స్వామి నిరుడు మమ్మల్ని చూసాడండి స్వామి. చూసిన తర్వాత ఆయన స్వామితో మాట్లాడాం. ఆ స్వామి వ్యాపారం చేసుకుంటున్నాడు. అక్కడ ఎక్కడో పడుకొచ్చానలే. ఇంకా అందుకని జాగ్రత్తగా ఇక్కడ కూర్చొని ఇక టైం స్పెండ్ చేస్తున్నాం. అందుకని మొత్తం మీద స్వామి కాసేపటికి
పడుకోనాకే చోటు ఇస్తే సరిపోతుంది స్వామి. ఎందుకంటే ఆ షాపులో అప్పటికప్పుడు సెల్ కూడా పెట్టదు. వాళ్ళకే తప్పదు స్వామి. ఇంకా రేపు అయితే మంచి ప్లేస్ దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక కొండ ఒకటి ఎక్కాలి స్వామి. అక్కడికి రేపు సాయంకాలం ఎట్టి పరిస్థితులు అక్కడ చేరితే అక్కడ గుడి ఉంది స్వామి. మేము ఆ గుడి పక్కనే డాబా అక్కడ స్టే చేసాం స్వామి. నీరు అవుతాయి అక్కడికి ఎట్టి పరిస్థితిలో రేపు ఎంత కష్టమైనా సరే అక్కడ చేరుకుంటే ఇంకా అక్కడి నుంచి పడుకోనకు బాగుంటుంది స్వామి. అది ఖాళీగా ఉన్న డాబాలో అవి ఉన్నాయి స్వామి. అటు బాగా ఎక్కువ ఉంటుంది స్వామి అక్కడ. అంతలో మొన్నప్పుడు అడిగినప్పుడు పూజారి గారు కూడా శివాలయంలో పడుకోమని చెప్పారు స్వామి. తాళబది ఇచ్చి వెళ్తానన్నారు అప్పుడు ఆయన. ఇంకా ఆయన్నే పట్టుకుని రేపు పొద్దున్న అక్కడ స్టే చేయడానికి బాగుంటుంది. వాళ్ళు మాత్రం ఎలాగోలా స్టే చేయటం ఇంకా ఇక్కడ. హరహర్ మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర్ మహాదేవ శంభో శంకర జీవమూర్పలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివసంసం పొద్దున్న నుంచి బాగానే నడిచింది స్వామి. ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చింది స్వామి. పక్కనే మా శివయ్య టెంపుల్ ఉంది స్వామి. హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఓం నమ శివాయ. శివయ్య టెంపుల్ పరమేశ్వర. హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి మూలపాలెం టు కాశీ యాత్ర స్వామి మంచి యాత్ర ప్రయాణం చేస్తున్నారు స్వామి. మీ ఇద్దరు స్వాములను పేర్లు అంటే నాకు అంత ఐడియా లేదు, కానీ నేను నాది బలిసెప్ స్వామి తిరుమల ఈరబాబు స్వామిని స్వామి. కానీ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి అలాట రూట్లోకి వద్దు స్వామి. ఎందుకంటే ఒక గంట లేట్ అయినా బైపాస్ వెళ్ళి స్వామి. ఎందుకంటే ఆ రూట్ ఎలా ఉంటుందో తెలీదు. మరి మా ఊరి నుంచి మా స్వాములు కానీ భవానీలు కానీ ఎవరెవరు ఇప్పుడు చేస్తారో మరి ఎవరో చేస్తారో తెలియదు స్వామి. పాదయాత్ర కాశీ టు బలిస్తే మరి వాళ్ళకి అంత అదృష్టం కావాలి. అదృష్టం మీ మూలపాలకి దక్కింది స్వామి. స్వామియే శరణమయ్యప్ప.